Welcome to Python Life YouTube ఛానల్. సో ఈ వీడియోలో హౌ టు లర్న్ టు ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవాలి సో దాని గురించి చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూజ్ ఏ డైరెక్షన్. సో ఏదో ఒక డైరెక్షన్. ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డిసైడ్ ఆన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ యూ వాంట్ టు ప్రోగ్రామ్ టు బీ ఇట్ వెబ్సైట్ డెవలప్మెంటా, మొబైల్ అప్లికేషన్సా ఆర్ గేమ్ డెవలప్మెంటా. సో నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఒక డైరెక్షన్ చూజ్ చేసుకోండి అంటున్నాను. వెబ్సైట్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తారా, వెబ్సైట్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి. లేకపోతే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తారా, అక్కడ వెళ్ళండి. లేకపోతే గేమ్ డెవలప్ చేస్తారు, గేమ్స్. లేకపోతే ఇంకా ఏదైనా లైక్ మీరు ఇంకేదైనా అనుకుంటున్నారా అది. ఇప్పుడు కొందరికి డేటా సైన్స్ ఉంటుంది, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైథాన్ నేర్చుకుని వెళ్తారు, లేకపోతే ఆర్ లాంగ్వేజ్. సో అది. సో మీరు ఫస్ట్ ఒక డైరెక్షన్ చూజ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని చెప్పాను, వెబ్సైట్ డెవలప్మెంటా, మొబైల్ అప్లికేషన్సా, గేమ్ డెవలప్మెంట్ అని. ఇంకా నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. సో మీరు క్లౌడ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే డెవాప్సా, ఇంకా చాలా ఉంటాయి కదా. సో మీరు ఏ డైరెక్షన్లోకి వెళ్దాం అనుకున్నా దాన్ని బట్టి చూజ్ చేసుకోండి. ఒక డైరెక్షన్ అనేది చూజ్ చేసుకోండి. ఇది ప్రోగ్రామింగ్లో మీరు ఏ డైరెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఒక చూజ్ చేసుకోండి. తర్వాత చూజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంపల్సరీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు మాస్టర్ అవ్వండి. తర్వాత వేరే లాంగ్వేజ్కి వెళ్ళండి. ఒకటేసారి మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోకండి ఒకటేసారి. అప్పుడు మీరు సింటాక్సెస్ కన్ఫ్యూజ్లో అవుతారు. సో మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ ఆన్ ద డైరెక్షన్, ఒక డైరెక్షన్ అయితే డిసైడ్ అవుతారుగా, యూ షుడ్ చూజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఇన్ దిస్ ఏరియా. సమ్ పాపులర్ ఆప్షన్స్ ఇంక్లూడ్. సో మన పాపులర్ ఆప్షన్స్ ఏంటి, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, C++ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. గోలాంగ్ కావచ్చు, ఆర్ లాంగ్వేజ్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ లాంగ్వేజ్ మీరు ఏదో ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారు. తర్వాత డౌన్లోడ్ ద టూల్స్. సో మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్న తర్వాత మనం దేంట్లో వర్క్ చేయాలి కాబట్టి కొందరు ఏంటి ఐడి ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఏది సూటబుల్ అవుతుందో అది ఇన్స్టాల్ చేసుకొని దానిలో మనం లైక్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో అది టెక్స్ట్ ఎడిటర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా మీ ఇష్టం, మీకు ఏది సూటబుల్ అవుతుందో అది. తర్వాత మాస్టర్ ద బేసిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసినా దాంట్లో ఫస్ట్ బిగిన్స్ విత్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో బిగిన్ బై మాస్టరింగ్ ద బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ వేరియబుల్స్ కావచ్చు, డేటా టైప్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, కండిషనల్స్ అండ్ లూప్స్ స్టేట్మెంట్ అవి కావచ్చు. సో మీరు ఏం ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరియబుల్స్ కావచ్చు, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఈ లూప్స్ కావచ్చు. సో ఇవి మాస్టర్ అయిపోయింది దాంట్లో. తర్వాత స్టడీ డేటా స్ట్రక్చర్స్. సో తర్వాత ఏం చేయండి, అండర్స్టాండింగ్ ద డేటా స్ట్రక్చర్స్ సచ్ యాజ్ లిస్ట్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, అరేస్ కావచ్చు, ఇంకా బేసిక్స్ ఫస్ట్ అది కవర్ చేసిన తర్వాత మీ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తాం, తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. సో మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకున్నప్పుడు డేటా స్ట్రక్చర్స్ మీద చాలా గ్రిప్ తెచ్చుకోండి. తర్వాత డెవలప్ ఆల్గరిథమిక్ థింకింగ్ స్కిల్స్. సో మీరు ఆల్గరిథమిక్ థింకింగ్ స్కిల్స్ మీకు ఉండాలి. ప్రాక్టీస్ డెవలపింగ్ ఆల్గరిథమ్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో మీరు ప్రాక్టీస్ బాగా చేయండి, ఎందుకంటే మనం ఆల్గరిథమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. తర్వాత రైట్ ప్రోగ్రామ్స్. సో ద బెస్ట్ వే టు లర్న్ ప్రోగ్రామింగ్ ఈజ్ టు ప్రాక్టీస్. సో ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపు ట్యూటోరియల్ చూసినంత మాత్రం రాదు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కూడా 40 కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటా ఇన్ని రోజులు ఉన్న రాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన వస్తుంది. ఇక్కడ మీ లాజిక్ బిల్డ్ కావాలన్నా, ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా రావాలన్నా ప్రాక్టీస్. సో స్టార్ట్ విత్ స్మాల్ టాస్క్ అండ్ బిల్డ్ యువర్ స్కిల్స్ ఓవర్ టైం. సో మీరు ఫస్ట్ స్మాల్ టాస్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు. సో స్కిల్స్ బాగా వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యావ్ మెనీ యూస్ఫుల్ లైబ్రరీస్ ఉన్నాయి, ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో దానికి డెవలప్మెంట్ ఈజీ చేయడానికి సో మీరు వాటిని యూజ్ చేసుకోండి. ఏంటి, లైబ్రరీస్ని, ఫ్రేమ్వర్క్స్ని. ఓకే. తర్వాత ప్రాక్టీస్ డైలీ. ప్రోగ్రామింగ్ ఇస్ ఎ స్కిల్ దట్ షుడ్ బి డెవలప్డ్ ఎవ్రీ డే. సో మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చెప్పాను కదా, రోజు ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే మీరు బయటకు వెళ్తున్నా కనీసం ½ అవర్ ఆర్ 1 అవర్ ఇవ్వండి. ఎందుకంటే ఒక 3-4 డేస్ తర్వాత మీరు కోడింగ్ చేసేటప్పుడు, లైక్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది, అంత ఈజీగా రాదు. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో డోంట్ బీ అఫ్రైడ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ లర్న్ ఫ్రమ్ దెమ్. సో ఏదైనా మిస్టేక్ అయితే భయపడకండి, మిస్టేక్స్ అవుతాయి. సో వాటి నుంచి నేర్చుకోవాలి. వాటి నుంచి నేర్చుకున్నప్పుడే మనం ఇంకా బాగా ఎదగగలుగుతాం దాంట్లో. సో మీరు మిస్టేక్స్ అయినా కూడా దాని నుంచి నేర్చుకోండి, వదిలేకండి, నేర్చుకోండి దాని నుంచి ఎందుకు అలా మిస్టేక్ వచ్చింది కూడా. తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్. సో యూజ్ డాక్యుమెంటేషన్ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ టు లర్న్ న్యూ కాన్సెప్ట్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో డాక్యుమెంటేషన్ యూజ్ చేయండి, ఆన్లైన్ రిసోర్సెస్ యూజ్ చేసి కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి.
తర్వాత ఏం డెవలప్ చేయాలి మనం మన స్కిల్స్, కంటిన్యూ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, లర్న్ న్యూ టెక్నాలజీస్ అండ్ టూల్స్, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త టెక్నాలజీస్ని నేర్చుకోండి. పార్టిసిపేట్ ఇన్ ప్రాజెక్ట్స్ అండ్ కొలాబరేట్ విత్ అదర్ ప్రోగ్రామర్స్, ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ కండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. తర్వాత ఎవరైనా ఇతర ప్రోగ్రామర్స్తో కొలాబరేట్ కండి, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది, వే ఆఫ్ అప్రోచ్ వాళ్ళది ఎలా ఉంది, కోడ్ అప్రోచ్ అది కూడా తెలుసుకోవచ్చు మీరు. సో ఫైనల్లీ చెప్పదలుచుకుంది ఏంటంటే లర్నింగ్ టు ప్రోగ్రామ్ విత్ లాంగ్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు అయిపోతుంది, లాంగ్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, బట్ విత్ ద రైట్ అప్రోచ్ అండ్ పర్సిస్టెంట్ యూ కెన్ సక్సీడ్. సో రైట్ అప్రోచ్ అండ్ పర్సిస్టెన్స్ ఉంటే మీరు పక్కాగా సక్సెస్ అవుతారు ప్రోగ్రామింగ్ జర్నీలో. సో హార్డ్ వర్క్ టేక్స్ టైం, పర్సిస్టెంట్ టేక్స్ టైం, కానీ రిజల్ట్ పక్కా వస్తుంది. ప్రాసెస్ని నమ్మండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.